వెయిట్. సో మొన్నే కదా నా 10th క్లాస్ ఎగ్జామ్ అయ్యాయి. దాని అదృష్టం గురించి నేను చెప్తాను. సెంటర్ అయితే అందరు స్ట్రిక్ట్ అని భయపెట్టారు. నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు అది స్ట్రిక్ట్ లూజ్ టైట్ ఏం అర్థం కాలే. అందుకే నన్ను నా సెంటర్ గురించి అడగకూడదు. ఎందుకంటే ఫస్ట్ 3 లాంగ్వేజెస్ ఓ మాదిరిగా పర్లేదు. మ్యాథ్స్కి అయితే చాలా స్ట్రిక్ట్ చేశారు బ్రో. అదైతే అసలు ఎగ్జామ్ చెప్పుకోవడం లేదు. దాని తర్వాత కూడా స్ట్రిక్ట్గానే ఉంది మ్యాక్సిమం. అది నాకు తెలీదు. నాకు మాదిరిగా పర్లేదు అని అనిపించింది. సో దీంట్లో మన అదృష్టం చెప్దామా. ఫస్ట్ పెంచినది వెనకాల ముగ్గురు ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ వాళ్ళు అనమాట. హిందీ వల్ల కూడా నాకు తెలుగే వచ్చు, నాకు హిందీ రాదు. వాళ్ళకి హిందీయే వచ్చు, వాళ్ళకి తెలుగు రాదు. సో నో ఛాన్స్ మాట్లాడుకోవడం. దానికి ఇంకొక పెద్ద అదృష్టం ఏంటో తెలుసా, నా బెంచ్ నుంచి కూర్చుని ముగ్గురు ఇన్సులేషన్ చూడొచ్చు. ముగ్గురు వాళ్ళు నన్ను ముగ్గురు టీచర్లు చూడొచ్చు. మా ఇన్సులేషన్తో కలిసి 4. దానికి ఇంకొక ప్లస్ ఏంటి తెలుసా, అందరి క్లాసుల్లో బెంచ్కి ఇద్దరు ఆ సెంటర్లో. మా క్లాస్లో మాత్రం బెంచ్కి ఒకడు, అది కూడా రోకి 4, క్లాస్కి 10 మంది. ఏం చేస్తాం. మీ అదృష్టం ఎట్లుందో నాకు కామెంట్ కొట్టండి.